నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, జ్ఞానాన్ని, చదువును ప్రసాదించిన గురువులకు, ఆధ్యాత్మిక గురువులకు, ఇంకా జ్యోతిష శాస్త్ర గురువులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చిన్నారులందరికీ కౌముది ఛానల్‌కి స్వాగతం. ఇప్పుడు నేను ఒక శ్లోకం పాడుతున్నాను. బాలగణపతి యొక్క శ్లోకం. తొండమునే కదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ వ్రోగజ్జలు మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గృజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై ఉండెడి పార్వతీ తన ఓయికనాదిపా నీకు మ్రొక్కేదన్. చిన్నారులందరూ విన్నారు కదా, ఇది మన శ్లోక సంపద. ఈ శ్లోకాన్ని మీరంతా నేర్చుకుని ఒక వారంలోగా డిస్క్రిప్షన్లో ఇస్తున్న ఈమెయిల్ పై మీరు మీ రికార్డింగ్ వీడియోని పంపించండి. అది మన కౌముది ఛానల్లో ప్రసారం అవుతుంది. చాలా ముద్దుగా క్లియర్గా చెప్పిన పిల్లలందరికీ కూడా ఇంటికి గిఫ్ట్స్ పంపిస్తాము. ఇందులో మీ ఫోన్ నంబర్స్, అడ్రస్ కూడా మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. శ్రీ బాలగణపతి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కౌముది ఛానల్ కోరుకుంటుంది. ఇప్పుడు మనం బాలగణపతి అసలు ఎలా పుట్టాడు, ఆయన పుట్టుకలో ఎలాంటి ప్రత్యేకత ఉంది అనేది మనం తెలుసుకుందాం. సో కథలోకి వెళ్దామా? మన భారతదేశంలోని హిమాలయ పర్వతాలలో కైలాసం ఉంది. ఆ కైలాసంలో ఎవరు ఉంటారు అంటే దేవతలు ఉంటారు. దేవతలు అంటే పార్వతి పరమేశ్వరులు అన్నమాట. వారిద్దరూ ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. మానవులకు ఎలాంటి కష్టాలు వచ్చినా, భూమిపై ఎలాంటి ప్రళయాలు వచ్చినా, ఇంకా రాక్షసుల వలన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దేవుళ్ళు మనకి ఒక దారిని చూపిస్తూ ఉంటారు. సో అదే విధంగా ఎప్పుడూ వారు ధ్యానంలో ఉండి మనల్ని గమనిస్తూ ఉంటారు. ఒకానొక నాడు గజాసురుడు అనే రాక్షసుడు తన స్వార్థపూరితమైన కోరిక వల్ల తను పరమశివుని కోసం, ఆయన సాక్షాత్కారం కోసం తను ధ్యానం చేస్తాడు, తపస్సు చేస్తాడు. ఏమని తపస్సు చేస్తాడు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని తపస్సు చేస్తాడు. అలా కొన్ని యుగాలు దాటిపోతుంది. పరమశివుడు సాక్షాత్కారం అవ్వడు. కానీ తను ప్రాణత్యాగం చేయాలని చివరికి అనుకుంటాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై, గజాసుర, నీవెందుకు నీ ప్రాణాన్ని అర్పిస్తున్నావు? నీకేం కావాలి? నీ కోరిక ఏమిటి అని సాక్షాత్కరించి గజాసురుణ్ణి అనుగ్రహించాలని అనుకుంటాడు. అప్పుడు గజాసురుడు న్యాయమైన, ధర్మమైన కోరికను కోరాలి కదా. కానీ అతను అలా కోరకుండా తన స్వార్థపూరితమైన ఆలోచనతో ఆ పరమశివుడు ఒక కోటి సూర్యుల సమానమైన వెలుగునిచ్చే ఆ పరమశివుణ్ణి తన గర్భకోశంలో అంటే కడుపులో ప్రతిష్ఠించుకోవాలి, ఆయన గర్భకోశంలో నిలిచిపోవాలి మీరు అని గజాసురుడు పరమశివుణ్ణి కోరుకుంటాడు. మరి పరమశివుడు భోలాశంకరుడు, తను భక్తులని ఎంతో ప్రేమిస్తాడు, ఏదడిగినా ఇచ్చేస్తాడు. అయితే తను గజాసురుడు ఒక రాక్షసుడు అని తెలిసి కూడా, కానీ తన భక్తికి మెచ్చి తన కోరికను మన్నించి గజాసురుని కడుపులో వెళ్ళిపోతాడు. అక్కడే తను స్థిర నివాసం చేసుకుని గజాసురుని కడుపులో ఉండిపోతాడు. మరి గజాసురుడు ఇప్పుడు అనంతమైన మహాశివశక్తిని తన కడుపులో దాచుకున్నాడు కదా. మరి ఏం చేయాలి?
మరి ప్రజలందరికీ, దేవతలందరికీ తను సహాయం చేయాలి. తను ఆ శక్తితో అందరూ బాగుండాలి అని చెప్పి తను కోరుకోవాలి. కానీ తను ఏం చేశాడు? అందరినీ ఇబ్బందుల పాలు చేశాడు, కష్టాల పాలు చేశాడు. తను తన మంచి గుణాన్ని బయటికి తీసుకురాకుండా రాక్షస గుణంతోటి తను అందరినీ హింసించడం, వాళ్ళ దగ్గర దోచుకోవడం ఇలాంటివన్నీ స్టార్ట్ చేశాడనమాట. అయితే ఇప్పుడు ఏమైంది? దేవతలందరూ భయపడిపోయారు. ఈ ముల్లోకాలని మనకి 3 లోకాలు ఉంటాయన్నమాట. ఆ లోకాలలో దేవతలు నివసిస్తూ ఉంటారు. వారందరూ కూడా ఈ గజాసురుడి భయాందోళనకు గురైపోయి లోకాలన్నీ కంపించిపోయాయి. అప్పుడు ఏం జరిగింది? సో దేవతలంతా కైలాసానికి వెళ్ళిపోయారు. కైలాసానికి వెళ్ళి ఇక్కడ పార్వతీదేవిని చూసి, పార్వతీదేవి అప్పుడు తపస్సులో ఉన్నారనమాట. పార్వతీదేవిని చూసి, అమ్మా తల్లి జగదీశ్వరి, భువనేశ్వరి, పార్వతీదేవి మమ్మల్ని కరుణించు తల్లి, మమ్మల్ని కష్టాల్లో నుంచి బయట వెయ్యమ్మా అని చెప్పి వాళ్ళు పార్వతీదేవిని ప్రేమతో పిలిచారు. అప్పుడు పార్వతీదేవి కళ్ళు తెరిచి, ఏమైంది మీ అందరికీ? ఎందుకు ఇంత కంగారుగా ఉన్నారు? మీకేం కావాలి అని అమ్మ అడిగింది. అడిగితే అందరూ చెప్పారు, అమ్మ గజాసురుడు అనే రాక్షసుడు మమ్మల్ని అందరినీ హింసిస్తున్నాడు. నీ ఒక్కదానివే మమ్మల్ని కాపాడగలవు. అందుకే మేము నీ చెంతకొచ్చాము. అంటే నేను ఏ విధంగా కాపాడగలను అని అడిగితే, అమ్మ మాకు ఒక మహావీరుణ్ణి ప్రసాదించాలి. ఆ మహావీరుడే ఆ గజాసురుణ్ణి హతమొందిస్తాడు. కాబట్టి మీరు ఎలాగైనా మాకు ఒక మహాశక్తి గల యుద్ధ వీరుణ్ణి మాకు ప్రసాదించాలి అని కోరుకున్నారు. అప్పుడు పార్వతీదేవి, మీకు అంతా తెలుసు కదా, పరమేశ్వరుడు లేని నేను ఏ విధంగా జన్మనివ్వగలను? ఒక మహావీరుడికి నేను ఏ విధంగా జన్మనివ్వగలను? పరమేశ్వరుడు గజాసుడి కడుపునందు ఉన్నాడు అని తను బాధపడుతూ నారాయణుణ్ణి స్మరిస్తుంది. ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో నారాయణాయ నమః అని నారాయణుణ్ణి పిలుస్తుందన్నమాట. నారాయణుడు ఎవరు అంటే అమ్మవారికి అన్న అవుతాడన్నమాట నారాయణుడు. తన అన్నను పిలుస్తుంది. మరి చెల్లెలకి కష్టం వస్తే అన్నే కదా ఫస్ట్ పిలుస్తుంది, అన్నను లేదా తమ్ముడినే పిలుస్తుంది కదా. సో అలా అమ్మ కూడా సో నారాయణుని తలుచుకుని పిలిచింది. అప్పుడు నారాయణుడు వచ్చి, చెల్లి నీకు ఒక మార్గం చూపిస్తాను, నువ్వు మానసిక యాత్ర చేస్తూ నువ్వు ఒక మహావీరుణ్ణి నువ్వు తయారు చేయగలవు. సో నువ్వు మానస యాత్రకు తయారవ్వు అని చెప్పి ఫస్ట్ శివుణ్ణి ధ్యానించి నువ్వు ఆ మహావీరుణ్ణి నువ్వు తయారు చెయ్యి అని చెప్పి నారాయణుడు సలహా ఇచ్చాడు. తర్వాత పార్వతీదేవి కొన్ని రోజులు పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని ధ్యానిస్తూ కొన్ని రోజులు గడిచిన తర్వాత తను అభ్యంగన స్నానంకి వెళ్తుందన్నమాట. అభ్యంగన స్నానం చేస్తూ ఇంట్లో అమ్మ వాళ్ళు స్నానం చేసేటప్పుడు పసుపు ఇంకా మన శనగపిండి ఇవన్నీ కూడా వాడతారు కదా జనరల్ గా. సో అలాగే అమ్మవారు కూడా తను స్నానం చేసేటప్పుడు పసుపు రాసుకుని స్నానం చేస్తుంది అనమాట. సో ఆ పసుపు రాసుకునేటప్పుడు ఆ పసుపు ముద్దను చూసి తను చేతిలోకి తీసుకుని ఒక చిన్న బాలుని లాగా, ఒక ముద్దుగా ఉండే బాలుని లాగా తను తయారు చేస్తుంది. ఆ బాలుడు ఎలా ఉంటాడంటే చూడటానికి చాలా సుందరంగా ఉంటాడు. సో అలాంటి బాలుడి ప్రతిమను అమ్మవారు తయారు చేసి తను పక్కన ఉంచి
స్నానాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత, స్నానం ఆచరించిన తర్వాత తను ఆ ఏదైతే బొమ్మను తయారు చేసిందో ఆ బొమ్మను పక్కన ఉంచేసి తను వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయేటప్పుడు ఎవరో అమ్మా అని పిలుస్తారు. అమ్మా అమ్మా అమ్మ అని పిలుస్తారు. అమ్మా అని పిలిచేసరికి పార్వతీదేవి కంగారుగా వెనక్కి తిరిగి చూస్తుంది. కంగారుగా వెనక్కి తిరిగి చూసేసరికి ఒక చిన్న బాలుడు నడుచుకుంటూ తన దగ్గరికి వస్తూ ఉంటాడు, అమ్మా అమ్మా అని పిలుస్తూ. అప్పుడు తను ఆశ్చర్యపోయి, అసలు ఈ బాలుడు ఎవరివయ్యా నువ్వు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావయ్యా నువ్వు, నేను తయారు చేసిన పసుపు ముద్ద అయినా చిన్నారి బాలుడివేనా నువ్వు అని చెప్పి ఆ అమ్మవారు సంతోషంగా ఒక పాట పాడుతుందన్నమాట. అది నేను పాడి వినిపిస్తాను. ఓకే. ఎవరవయ్యా ఎవరవయ్యా ఏ దివ్య భూమి నుండి దిగి ఈ అంబిలో దిగి ఎవరవయ్యా ఎవరవయ్యా ఏ దివ్య భూమి నుండి దిగి ఈ అమ్మ ఒడిలోన ఒదిగి ఎవరవయ్యా ఆ కనుల వెలిగేది ఏ జ్యోతులో గాని, ఆ కనుల వెలిగేది ఏ జ్యోతులో గాని, ఆనవులు పలికేది ఏ వేద మంత్రాలు, ఆనవులు పలికేది ఏ వేద మంత్రాలు, వేకుల దరిలోన కొలిచేవు ఏమో, వేకుల దరిలోన కొలిచేవు ఏమో, పూజలలో మొదటి పూజ నీదేనేమో, పూజలలో మొదటి పూజ నీదేనేమో, ఎవరవయ్యా ఎవరవయ్యా ఏ దివ్య భువి నుండి దిగి ఈ అమ్మ ఒడిలో ఒదిగి ఎవరవయ్యా ఎవరవయ్యా. సో ఇలాగా అమ్మ పాట పాడుతుందన్నమాట. ఆ చిన్న బాల గణపతిని చూసి అమ్మ పాట పాడుతుంది. తరువాత బాబుకి ఆకలేస్తుంది అని చెప్తాడు. ఆ చిన్నారి బాబు నాకు ఆకలేస్తుందమ్మా అని అడగగానే అమ్మ ఏం చేస్తుంది, మీరు ఎప్పుడైనా అమ్మ దగ్గరికి వెళ్ళారా? అమ్మ ఆకలేస్తుంది అంటే అమ్మ ఏదో ఒకటి ఇస్తారు కదా. సో అలాగే పార్వతీదేవి కూడా తన కుమారుడికి తను ఉండ్రాళ్ళను తినిపించింది. మనము మన వినాయక చవితికి ఉండ్రాళ్ళు చేస్తారు కదా అమ్మ వాళ్ళు, అలాంటివి అన్నమాట. అలాంటివి చేసి బాబుకి తినిపించింది. అప్పుడు బాబు నవ్వుతూ నవ్వుతూ అమ్మా మరి నా పేరేంటమ్మా అని అడిగాడు. నా పేరు నాకు తెలియదమ్మా అని అడిగితే అప్పుడు అమ్మ చెప్పింది, నీ మొదటి పేరు ఉమాపుత్రుడు అని చెప్పింది. నీ మొదటి పేరు ఉమాపుత్రుడు అని చెప్పింది. ఓ ఉమాపుత్రుడా అమ్మ నా పేరు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట బాలగణపతి. సో తర్వాత అమ్మ తనతో ఆడుకుని తను నిద్రపుచ్చేస్తుంది బాబుని. సో ఇలాగా మనకు బాలగణపతి జననం అనేది జరిగింది. సో మనం కూడా పుట్టాం కదా, మనకు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, మనము వినాయక చవితి చేసుకుంటాం కదా. సో మనకు అప్పుడు అన్ని
కథలు, వినాయకునికి సంబంధించిన ఎన్నో కథలు ఉంటాయి. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. అవన్నీ కూడా మీరు తెలుసుకుని వినాయకుడు అంటే ఇలా ఉంటాడా, మనం కూడా వినాయకుడిలాగా ఉండాలి అనేది మనం తెలుసుకుని మనం అందరం కూడా ఆయనని ఫాలో అవ్వాలి, నేర్చుకోవాలి. ఆయన ఎంతో తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించాడు. అది కూడా నెక్స్ట్ కౌముది ఛానల్లో మనం వీడియో చేద్దాం. ఓకే, చిన్నారులందరికీ మరి కౌముది ఛానల్ తరపున, బాల వినాయకుడి తరపున కూడా మీ అందరికీ ఆశీర్వాదం లభిస్తుంది. మళ్ళీ కలుద్దాం.